దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 1 ఆగస్ట్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. 2 తిమోతి చాప్టర్ 2 and verse 19. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును. అనుదినము ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైన విషయం. ఎంత విరోధముగా, సువార్తకు విరోధముగా ప్రజలు లేచినను, లేక అబద్ధ ప్రవక్తలు సంఘాల్లో జొరబడినను, దేవుడు అంటున్నాడు, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. అంటే ఎంత ఫాల్స్ డాక్ట్రిన్, అపాస్టసీ ఎంత ప్రజలు లేక దుష్టుడు ప్రేరేపించినను దేవుని యొక్క పునాది మాత్రం స్థిరముగా ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లెట్ ద డెవిల్ నో దిస్ ట్రూత్. ఆయన దేవుడు వేసిన పునాది స్థిరముగా ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు తన వారిని ఎరుగును. ప్రభు నామమున ఒప్పుకున్న ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలెను. చాలా ముఖ్యమైన మాట. రక్షణ పొందుకున్నామని ముద్ర ఏంటో తెలుసా? కింద రాయబడింది, ఇది ముద్రని. దుర్నీతి నుంచి తొలగిపోవుట. దుర్నీతిలో నీవు ఉన్నట్లయితే నీవు యేసు ప్రభుని నువ్వు అంగీకరించలేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గమనించాలి. దేవుని యొక్క పునాది స్థిరముగా ఉన్నది కనుక ఆయన నమ్ముకున్నవాడు సిగ్గుపడనివ్వడు. బై బిలీవింగ్ ఇన్ జీసస్ you will not have to keep your head down. You will never be ashamed of, you will be put to shame because you believed in Jesus. The Lord will lift up your countenance. నీ తల ఎత్తువాడు ఆయనే. చదువుదాం. Let me read this. Nevertheless, the foundation of God standeth sure, having this seal, the Lord knoweth those who are his, and let everyone who nameth the name of Christ depart from iniquity. Depart from iniquity. That is the seal, that you depart from iniquity. నీవు దుర్నీతి యందు నీకు ఆనందం ఉండదు. You don't rejoice, you don't enjoy in what is not right. You will be convicted, you will regret for doing wrong. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దుర్నీతిని నువ్వు విడిచిపెట్టి ఉన్నావా? దుర్నీతి అంటే ఏంటండి? దేవుడు చెప్పింది చేయకపోవడమే దుర్నీతి. If God asks you to do something, you don't do it, that is iniquity. దేవుడు అబ్రహామును ఆయన కుమారుని బలిగా అర్పించమన్నాడు, అర్పించకపోవడమే దుర్నీతి. జాగ్రత్తగా గమనించాలి. దుర్నీతి అనగానే ఎక్కడెక్కడో వెళ్తుంది మన మనసు. దుర్నీతి అనగానే దేవుడు చెప్పింది చేయకపోవడము, లేక దానికి విరోధంగా చేయడము. ఆదామావులు ఆ పండు తినవద్దన్నాడు, వారు తిన్నారు. దట్ ఇస్ దుర్నీతి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రతిరోజు దేవుని నీతిని నెరవేరుస్తున్నావా? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే కోపము దుర్నీతి, అసూయ దుర్నీతి, పగ దుర్నీతి, దయ చూపించకపోవడం దుర్నీతి. కనుక దేవుణ్ణి నమ్ముకున్న వారు, యేసుప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దుర్నీతిని విడిచిపెట్టాలి, దుర్నీతి నుంచి తొలగిపోవాలి. हिंदी में पढ़ेंगे 2 तिमोती का पत्र, उसमें 2 अध्याय और 19 वचन पढ़ रहे हैं. तो भी परमेश्वर की पक्की नींव बनी रहती है और उस पर यह छाप लगी है कि प्रभु अपनों को पहचानता है और जो कोई प्रभु का नाम लेता है वह
अधर्म से बचा रहे। अधर्म से दूर हो जाए, अधर्म से बच के रहे। कौन? जो प्रभु का नाम लेता है। लेकिन आज ऐसा नहीं दिख रहा है। बहुत से लोग प्रभु का नाम लेते हैं लेकिन अधर्म का काम करते ही जा रहे हैं। अधर्म का काम मतलब क्या है? जो प्रभु कहते हैं नहीं करना, जो प्रभु कहते हैं कहना करना, वो नहीं करने से पाप है। प्रभु जो कहते हैं नहीं करो और वो करने से पाप है। लेकिन आप यीशु मसीह को उद्धारकर्ता मानते हो तो अधर्म के कार्य नहीं करना चाहिए। भाई और बहनों, यीशु मसीह को उद्धारकर्ता मानने से काफी नहीं है। उसका छाप क्या है, उसका मुद्र क्या है? आप अधर्म से दूर जाओ। దేవుని నమ్ముకున్నామని ముద్ర ఏంటండి? ముద్ర ఏంటి? మెడలో సిలువ వేసుకోవడమా? ముద్ర ఏంటి? చర్చ్కి వెళ్ళడమా? ముద్ర ఏంటి? హోలీ కమ్యూనియన్ తీసుకోవడమా? ఇక్కడ చెప్తున్నాడు బైబిల్లో ముద్ర ఏంటంటే దుర్నీతి నుంచి తొలగిపోవటం ముద్ర. కనుక ఈరోజు మన జీవితాన్ని సరి చేసుకుందాము. దేవుడు మనలను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఇచ్చాలని, దేవుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయాలని ఆశ కలిగిన దేవుడు ఈరోజు ఏం అడుగుతున్నాడంటే దుర్నీతి నుంచి తొలగిపోమంటున్నాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దుర్నీతి నుంచి తొలగిపోయి నీ కృప పొందుకొని కలిగినంత ఎత్తైన కొండ ఎక్కుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. యేసు ప్రభు నామములో వారందరికీ స్వస్థత ప్రకటిస్తున్నాను. దేవా తండ్రి, అనేక ప్రాంతాల్లో నాయన ప్రజలు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని విన్నాం. ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వైరల్ ఫీవర్ నుంచి నీ బిడ్డల అందరికీ, నీ ప్రజలకు ఇప్పుడే నేను విడుదల ప్రకటిస్తున్నాను. తండ్రి, మీకు స్తోత్రంలో నాయన స్వస్థపరిచినందుకు స్తోత్రం. ప్రతి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి విడుదల పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. జాబ్స్లో బిజినెస్లో నీ ఉండి దేవ ప్రతి నష్టాన్ని పూడ్చబడిన ఆయన జాబ్స్లో బిజినెస్లో నీ బిడ్డలు దీవింపబడినందుకు స్తోత్రం. మరి ముఖ్యంగా జాబ్స్ ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ కొరకు కనిపెడుతున్న వారు తృప్తిపరచబడినందుకు స్తోత్రం. జాబ్ వారు పొందుకున్నందుకు స్తోత్రం. దేవా, వారు ఊహించలేని శాలరీతో వారు దీవింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. చదువుకుంటున్న వారు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్ వెళ్తున్నారు, హాస్టల్స్లో చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి యొక్క ప్రతి అవసరం యేసు ప్రభు వారి నామంలో తీర్చబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసేవాడు అయ్యా. ఈ సమయంలో నాయన పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. జీవం గల దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు ప్రభా నాయన తండ్రి ప్రభా దుర్నీతి నుంచి దూరమై ప్రభా పరిచయం చేయటకు సహాయం ఇచ్చని, నీ నీతిని నెరవేరుస్తూ పరిచయం చేయటకు సహాయం ఇచ్చని. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయమని. అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధన తెగ గిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకను నీ సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.